హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉన్నా. ఎందుకు అని అంటే వీడియోలు అయితే పెట్టక బాగా రోజులు అవుతుంది కదా. ఇక కొంచెము ఇది అసలు రీజన్ ఏంటిది అనేది ఈ వీడియోలో చూడుర్రి. ఇక నా ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ కన్నయ్యతో నేను అనేది శాన్వి మిన్ను వ్లాగ్స్ తీసేసి ఇది పెట్టిన కదా. ఇది పెట్టిన కాడికెళ్ళి ఇందులో హాస్పిటల్ వీడియోలు తప్ప వేరే వీడియోలు అసలు ఎట్టుడే అవుతలేదు. ఏందో మా ఆచారం అట్లున్నది. ఇక్కడ చూస్తే నాకు ఫుల్ అంటే ఫుల్ ఏడుపత్తాంది కదా. అసలు ఎందుకు ఏడుతానా అంటే మేమైతే మా ఆయనకు కొంచెం కిడ్నీ స్టోన్స్ ఉండే, అవి కొంచెం నొప్పేస్తాన్నాయని హాస్పిటల్కి అయితే చూపెట్టుకోవడానికి మంచిర్యాలకి వచ్చినాం. అంటే ఇద్దరమే వచ్చినాము, మా కన్నయ్యని అమ్మ దగ్గర ఉంచేసి అయితే ఇద్దరం వచ్చినాం. వచ్చిన తర్వాత అన్ని చెకప్లు చేసిన తర్వాత సార్ ఏమన్నాడంటే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పిండు. ఇక నాకు ఏమనిపించిందంటే ఈ హాస్పిటల్ తిరిగి తిరిగి నాకు బాగా అలవాటు అయింది, భయం లేకుండా పోయింది అన్నట్టు హాస్పిటల్ అంటే. సరే సార్ మరి చేపియండి అని అన్న. ఇంకా మిన్నుది ఇంకా నెల రోజులు ఉన్నది కదా, అప్పటి వరకు మరి ఈయన కొంచెం సెట్ అవుతాడు అని సరే ఓకే అని ఆపరేషన్ చేయించుకోవడానికి అయితే రెడీ అయ్యిండు మా ఆయన. ఇక ఇక్కడ నా బాధ ఏంటిది అంటే ఉన్నంతసేపు ధైర్యంగా మంచిగానే ఉన్నా, కానీ ఇక ఆయనని ఎప్పుడైతే లోపలికి తీసుకువెళ్ళో అప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఏడుపచ్చుడు, అస్సలు ఆగులేదు. అది ఏమంటారు, దుఃఖం ఆగులేదు. ఇక అప్పటికే చాలాసేపు ఉన్నా కానీ ఇక మా పెద్దన్నయ్యకి ఫోన్ చేస్తే ఆయన వచ్చింది. అప్పుడు నైటే ఆయన వచ్చేసి ఆపరేషన్ అయ్యేదాకా అంటే ఆయన వచ్చుడు మా ఆయనని థియేటర్ నుండి బయటికి తీసుకొచ్చుడు ఒకటే అయింది. ఇక అన్నయ్య టిఫిన్ పట్టుకొని వచ్చిండు, నాతోనే ఉండే. మంచిగానే అయితే అయిపోయింది. ఏంటో మాకు ఈ సంవత్సరం అంతా ఈ హాస్పిటల్ తిరుగుడే అవుతుంది, మిన్ను లేకపోతే ఈయనని. ఇక ఒక 15 రోజులు నెల రోజులు అయితే మా మిన్ను ఆపరేషన్ కూడా డేట్ వస్తుంది కదా. ఏందో అంత నాది నాకు ఏమంత మనసున పడతలేదు, అందుకే నేను వీడియోల మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపెడతలేను. అది అసలు ముచ్చట, అందుకే వీడియోలు ఏమి వస్తలేవు. అమ్మ నైట్ అంతా అయితే ఫుల్ అంటే ఫుల్ ఏడుస్తుడు, ఎప్పుడేమో పడుకుంటున్నాడు మంచిగా. నిన్న సాయంత్రం అయితే అక్కడనే మా ఆయన దగ్గరనే పడుకున్నా నేను, కింద ఒక్కదాన్నే ఉండే కదా. అయితే నిన్న అమ్మ వాళ్ళందరూ వచ్చారు కదా, కన్నిగాన్ని అయితే అమ్మ తీసుకొని వచ్చింది. ఇక నన్ను చూసినాక ఎట్లా పోతాడు, పోలే. కానీ నాకు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఏడుస్తుడు ఫుల్. నాకేమో మొన్న నిద్రలేక నిన్న నిద్రలేక కళ్ళు ఇట్లా పుచ్చుకపోయి మండుడు ఫుల్. వీడేమో పడుకునుడు లేదు, ఇంటికి పోదామనుడు, ఫుల్ ఏడుచుడు. పెద్ద మూత పెట్టి ఏడితే అక్కడ ఉన్న నర్సు ఆయనను పట్టుకొని నువ్వు కిందికి పో అమ్మ, పేషెంట్లు ఉన్నారు కదా ఆపరేషన్ అయిన వాళ్ళు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని అన్నాడు. అంటే ఇక వీడిని పట్టుకొని కిందికి వస్తే వీడు కింద ఉంటలేడు. డాడీ దగ్గర పోదామంటేనేమో ఏడుతాడు, వాళ్ళేమో నన్ను తిడతాళ్ళు. అబ్బా దేవుడా, ఈ సన్ పరిస్థితి ఇంకెప్పుడు నాకైతే రావద్దు, ఇంకెవరికి కూడా రావద్దు అని అనుకుంటాను. అసలు నా ఏమన్నా ఈ సంవత్సరం నుంచి మాకు అసలు ఏమైందో కానీ వారం రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇట్లా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మీరు కూడా ఆల్రెడీ వీడియోలలో చూసే ఉన్నారు. అమ్మా ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇక్కడ నుండి అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలి. మంచిగా వేడి నీళ్ళతో, మసాలా పెట్టిన వేడి నీళ్ళతో స్నానం చేస్తే పానమాయ అంటుంది. ఇంటికి పోవాలనిపిస్తుంది కానీ మా ఆయన విడిచి పోలేను. అంటే నేను పోతా అంటే ఎవరైనా మా వాళ్ళు ఉంటారు, కానీ ఈయనని ఇక్కడ ఉంచి ఒకటంటే నాకు మనసులో పడతలేదు. ఇవాటికైతే 3 రోజులు అవుతుంది. మరి డాక్టర్ వస్తే ఏమంటాడో, ఎప్పుడు పంపుతాడో, మా దీపావళికి అయ్యేటట్టున్నదిగా. ఈ కన్నిగాడ ఆగితే మంచిగా ఉండు, ఏం చెప్తాడో ఏందో. నైటే సాయంత్రం కూడా కొద్దిసేపు అన్నాడు, ఏడ్చి అట్లనే. ఇక అంతే, ఇక నైట్లో 1 అయిందా 2 అయింది.
దాకా నుండి దాకా నుండి ఆడి దాకా తిరుగుతూనే ఉన్నాం. ఆపరేషన్ థియేటర్ దాకా, అంటే ఆపరేషన్ చేసిరు కదా సార్ నిన్న వరకు వాళ్ళందరినీ కూడా చూపెట్టిన. చూడరా సూది పెట్టిళ్ళు, గ్లూకోజ్ పెట్టిళ్ళు, ఏడవద్దు అన్నా కూడా ఇంత ఎక్కువనే ఏడుచుడు. కన్నా ఏడ్చినా కన్నిగాని పట్టుకొని హైదరాబాద్ హాస్పిటల్లోనే కోస అయింది అని అంటే ఇప్పుడు ఇన్ని పట్టుకొని మంచిర్యాల హాస్పిటల్ కూడా తిరుగుడు నాకు తప్పలేదు. అమ్మో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇసంటి ఎవ్వి రావద్దు అని ఆ దేవుణ్ణి కోరుకుంటాన్నా. ఎందుకు అని అంటే హాస్పిటల్ మేము ఆపరేషన్ అయ్యేటప్పుడు అయితే కన్నిగాడు మాతో లేడు. కాకపోతే తెల్లారి అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చిళ్ళు కదా, వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చిర్రు. ఇక వచ్చినాక ఇంకేడ పోతాడు, పోలేదు. ఇక ఉండనియని నేనే ఉంచుకుంటే ఫుల్ నన్ను నైట్ అంతా పడుకోనియలేదు. వాడు పడుకోలేదు, గోస చేసుడు, బాగా ఏడుసుడు. ఆ నర్సు బెదిరించిన, సూది ఎత్తాను బెదిరించినా కూడా అసలు మగ్గులు లేదు, బాగా ఏడుసుడు. తెల్లారినాక మంచిగా పడుకున్నాడు. ఇక నేను ఎక్కడ పడుకోవాలి, ఫుల్ ఇబ్బంది అనిపించింది, ఏడుపు వచ్చింది. ఏంది హాస్పిటల్ తిరుగుడు ఎప్పుడు మగ్గుతుంది అని అనిపించింది. అంటే ఇన్ని రోజులేమో నా ప్రెగ్నెన్సీలు 1 కాదు 2 కాదు 3 ఈయనప్పుడు ఆమె అప్పుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇన్ని రోజులు ఇప్పటికీ 1-2 నెలలు అవుతుంది హైదరాబాద్ హాస్పిటల్ తిరుగుతున్నాం. ఇవన్నీ ఏంటిది అని అనిపిస్తుంది. అసలు మేము ఇంటికాడ ఉండు కన్నా హాస్పిటల్లో ఉండు ఎక్కువ అవుతుంది. ప్రతి పండగ కూడా మాది హాస్పిటల్లోనే అయింది. దసరా, పితృ అమావాస్య, ఈసారి దీవాళికి కూడా మంచిర్యాల హాస్పిటల్లోనే ఉన్నాము. దివాళీ తెల్లారి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినాము. అట్లున్నది. నేను దివాళికి అయితే కురాడిగుండ మార్చుడు ఉంటుంది నాకు, అది కూడా మిస్ అయిపోయింది. ఇక ఒక మంచి రోజు చూసుకొని మార్చుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిర్రు కదా, ఇంతే. ఇంకా నెక్స్ట్ అయితే మన హైదరాబాద్ పోయే వీడియో వస్తుంది మిన్నగాని ఆపరేషన్ కోసం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.